ప్రభు అయిన యేసుక్రీస్తు మహాకృపను బట్టి అందరం కూడా ప్రభు నేర్పిన ప్రార్థన ద్వారా వాక్య ధ్యానంలో పాలుపంచుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను మీరు క్షమించుము. మమ్ము శోధనల యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల్లో నుండి దుష్టుని నుండి మమ్ము రక్షించుము. ఎందుకనగా నీదే రాజ్యము, నీదే శక్తి, బలము, నీదే మహిమ, నిరంతరము నీవే అయి ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని వాక్యము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం వరకు నిన్న మనం ధ్యానించుకున్నాం. ఈరోజు 7వ వచనం నుండి మనము ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకొని 7వ వచనానికి వెళ్దాం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మరి దేవుడు సమస్యను తెలియజేస్తున్నాడు. సమస్య నుండి పొందుకోవాల్సినటువంటి పరిష్కారాన్ని తెలియజేస్తున్నాడు. మరి అయిన గాయాలు, పుండ్లు, మరి దెబ్బలు అన్ని కూడా పిండబడాలి, కట్టబడాలి, తైలముతో మెత్తన చేయబడాలి అనేటువంటి ఒక పరిష్కారాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి దేవుడు చూపిస్తున్నటువంటి పరిష్కారం గురించి మనం నిన్న ధ్యానించుకున్నాం. మరి ఒక మధ్యవర్తి ఉంటే మంచం మీద ఉన్నవాడు మరణంలోకి పోకుండా వాడిని బయటికి తీసుకొని వస్తాడు. అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలడు. వేలాది దూతలలో గనుడకు ఒక మధ్యవర్తి ఉండిన ఎడల మనకి ఎంత మేలు అనేటువంటి మాట మనము ధ్యానించుకున్నాం. మరి ఖచ్చితంగా ఒక రోగికి వైద్యుడు ఎట్లా అవసరమో, ప్రతి మనిషికి మరి పాపపు స్థితిలో, బలహీన స్థితిలో, అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి దేవునితో సహవాసం ఎంతో అవసరం. దేవుని సహవాసం వలన ప్రతి మనిషి తన యొక్క పాపపు స్థితిలో నుండి పరిశుద్ధమైన స్థితిలోకి చేరుకుంటాడు. సో దేవుని అనుదిన సహవాసం ద్వారా దేవుడు మనకు తన జ్ఞానాన్ని, తన జీవాన్ని అనుదినము పంచుతున్నాడు. 7వ వచనము, మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయెను. ఇక్కడ మరి పరిస్థితులను మనము గమనించుకుంటే, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. ఈ పరిస్థితులు మరి క్రీస్తు పూర్వము 700 సంవత్సరంలో రాయబడినటువంటి మాటలు ఇవి. మరి దానికి ముందు అదే సమయంలో కొద్ది దినాల్లో మరి చాలా మంది అన్యజనులైనటువంటి రాజులు వచ్చి ఇశ్రాయేలును ఆక్రమించుకున్నారు. ఇశ్రాయేలీలను చెరపట్టుకొని బాబిలోను ప్రాంతానికి కొనిపోబన్నారు. మరి వాళ్ళు చెరపట్టుకొని తీసుకుని వెళ్ళేటప్పుడు దేశాన్ని పాడు చేసినారు, అగ్ని చేత కాల్చి వేసినారు. మరి అన్యులు ఆ భూమి యొక్క పంటను తీసుకున్నారు. మరి ఇది దేవుని ప్రజలకు కాదు జరగాల్సింది, అన్యజనులకు. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి దుస్థితి రావాల్సింది దేవుని ప్రజలకు కాదు, అన్యజనులకు. దేవుని మాట అదే సెలవిస్తుంది. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయెను. ఈ శోధనలు, ఈ శ్రమలు దేవుని పిల్లలకు కాదు రావాల్సింది మరి అన్యజనులకు రావాల. కానీ ఈ విధమైన పరిస్థితి రావడానికి కారణం ఏమంటే, దేవుని మీద వీళ్ళు తిరుగుబాటు చేయడము, దేవునితో సహవాసము కలిగి ఉండకపోవడము, మరి తమ యొక్క పాపపు క్రియల వలన, తమ యొక్క అజ్ఞానం వలన, తమ యొక్క తిరుగుబాటు, తమ యొక్క నిర్లక్ష్యము వలన మరి ఇటువంటి దుస్థితిలోకి మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు వచ్చినారు. వారి పరిస్థితి 8వ వచనం వివరిస్తుంది. ద్రాక్ష తోటలోని గుడిసె వలెను,
దోసపాదుల్లోని పాకవలెను, ముట్టడి వేయబడిన పట్టణం వలెను సియోను కుమార్తె విడువబడి ఉన్నది. మరి ఏ దారి లేని పరిస్థితి, అవునా, సంపూర్ణముగా వాళ్ళు దోచుకున్నటువంటి పరిస్థితి. సియోని కుమార్తె అనగా దేవుని ప్రజలు, యెరూషలేము విడువబడి ఉన్నది. దేవుని యొక్క రక్షణలో, దేవుని యొక్క కృపలో, దేవుడు అనుగ్రహించే సమృద్ధిలో, సమాధానములో, సంతోషములో వర్ధిల్లాల్సిన వాళ్ళు మరి ఎవరు లేని, అంటే ఏ రక్షణ, ఏ సహాయము లేని పరిస్థితుల్లో మరి తమ పాపపు క్రియల వల్ల, తమ దుస్థితి వల్ల మరి విడవబడినటువంటి వ్యక్తిగా, విడవబడినటువంటి కుమార్తెగా, విడవబడినటువంటి పట్టణముగా మిగిలిపోయినారు. ఆ విడవబడినటువంటి పట్టణాన్ని శత్రువులు వచ్చి దోచుకున్నారు, కాల్చివేసినారు, వారి పంటను దొంగతనం చేసుకుని వెళ్ళినారు, దోపిడీ చేసినారు. అటువంటి దుస్థితి ఇశ్రాయేలీయులకు వచ్చింది. 9వ వచనము, సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొరాతో సమానముగా ఉందుము. మరి దేవుడు తన యొక్క చిత్తాన్ని తెలియజేస్తున్నాడు ప్రవక్త ద్వారా. కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మన పరిస్థితి సొదొమ గొమొర్రా పరిస్థితి అయ్యేది. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు సంపూర్ణముగా నాశనం చేసినాడు. అక్కడ ఉన్నటువంటి మరి అధిక పాపము, హేయమైన క్రియలు, అవునా, మరి చాలా ఘోరమైన దుస్థితి ఉంది అక్కడ. దైవ దూషణలు, అవునా, మరి అసాంఘిక కార్యకలాపాలే కాక బలాత్కారముతో నిండిన కార్యకలాపాలు, మరి సృష్టి ధర్మానికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు అక్కడ జరుగుతున్నప్పుడు దేవుడు మరి అబ్రహాముకు తెలియజేసినాడు, నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్నితో నాశనం చేయబోతున్నాను. మరి దేవునితో అబ్రహాము చాలా సమయం మాట్లాడినాడు. దేవుడు ఒకే మాట సెలవిచ్చినాడు, ఒక్క నీతిమంతుడున్నా కూడా నేను ఆ పట్టణాన్ని నాశనం చెయ్యను అని. కానీ ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేసినాడు. కారణం ఏమి? ఒక్కడు కూడా నీతిమంతుడు లేకపోవడం. ఇక్కడ దేవుని వాక్యము ఇశ్రాయేలీయుల పరిస్థితి సొదొమ గొమొర్రా వంటి పరిస్థితి కాకపోవడానికి కారణము దేవునికి కొద్దిపాటి శేషము అక్కడ నిలిచి ఉంది. అంటే మరి అంతమంది అవినీతి పరుల్లో, అంతమంది ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, అంతమంది దేవుని నిర్లక్ష్యం చేసినప్పుడు, అంతమంది దేవునితో సహవాసము కలిగి లేనప్పుడు కొద్ది మంది మాత్రము దేవునితో సహవాసాన్ని కలిగి, దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవునికి లోబడి మరి నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి సొదొమ గొమొర్రా వంటి దుస్థితి ఇశ్రాయేలుకు రాలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనేకులు తోవ తప్పిపోయినారు, కానీ కొద్ది మంది దేవుని మహాకృపను బట్టి కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల. ఈరోజు అనేకమైనటువంటి కుటుంబాలు ఎంతో దుస్థితిలో ఉన్నా సంపూర్ణంగా నాశనము కాకపోవడానికి కారణము ఆ ఇంట్లో ఒక ప్రార్థనా పరురాలు ఉండడం, లేదంటే ఆ ఇంట్లో దేవుని ఎడల నిజమైన విశ్వాసము కలిగి ఉన్న ఒక వ్యక్తి ఉండడం. అటువంటి వ్యక్తిని బట్టి దేవుడు కుటుంబాన్ని సంపూర్ణంగా నాశనం కాకుండా కాపాడతాడు. మరి వాళ్ళకు శ్రమలు వస్తాయి. మరి ఈ కొద్దిపాటి శేషము ఉంది, అవునా, నీతిమంతులు ఉన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, దేవుని ఎడల విధేయత చూపిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ శ్రమలు మాత్రము వారి మీద కుమరించబడుతున్నాయి. మనం అనుకుంటాము, దేవా నేను ప్రార్థన చేస్తున్నా కదా, నేను ఉపవాసం ఉంటున్నా కదా, నేను నీ యందు విశ్వాసంగా ఉన్నా కదా, నేను పాపం చేయకుండా నీ కృపను బట్టి నీతిగా జీవిస్తున్నా కదా, కానీ ఎందుకు నాకు ఈ కష్టాలు? ఆ కష్టాలు నీకు నేర్పించడానికి కాదు, నిన్ను శిక్షణ మార్గంలో పెట్టడానికి కాదు, లేదంటే నిన్ను పాపము నుండి బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో కాదు. ఇక్కడ దేవుని యొక్క ఆలోచన విధానం మనం గమనించాల. సంపూర్ణముగా నాశనము కాకపోవడానికి కారణము ఆ కొద్దిపాటి శేషం మిగిలినందుకు.
ఒకవేళ కొద్దిపాటి శేషము కూడా లేకుంటే ఇశ్రాయేలు పట్టణం యొక్క పరిస్థితి సొదొమ గొమొర్రా మాదిరిగా దేవుడు సొదొమ గొమొర్రాను అగ్నితో కాల్చివేసినాడు, ఒక్కడు కూడా మిగల్లేదు. మరి అందులో నుంచి వచ్చిన అబ్రహాము కోరుకున్న విధంగా లోతు కుటుంబాన్ని మాత్రమే దేవుడు కాపాడినాడు. సంపూర్ణముగా అందరినీ అగ్ని చేత దేవుడు కాల్చేసినాడు కదా. మరి దేవుని వాక్యము మనం అర్థం చేసుకోవాలా. అటువంటి సంపూర్ణమైన నాశనము రాకుండా ఉండడానికి కారణము నువ్వే అంటున్నాడు దేవుడు. ఎవరు? ఆ విశ్వాసి, ఆ ప్రార్థనా పర్రాలు. మనం అనుకుంటాము, దేవా నేను ప్రార్థన చేస్తున్నా కదా, ఎందుకు ఈ కష్టాలు మాకు, ఎందుకు ఈ సమస్యలు? నువ్వు ప్రార్థన చేస్తున్నందుకే సంపూర్ణమైన నాశనం రాలేదు అంటున్నాడు దేవుడు. నువ్వు ఇంకా విశ్వాసము విధేయత పట్టుకొని ఉన్నందుకే నీ కుటుంబము ఇంకా నిలబడి ఉంది అంటున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు కూడా ప్రార్థనలను విడిచిపెడితే, నువ్వు కూడా దేవుని సహవాసాన్ని విడిచిపెడితే కుటుంబం పరిస్థితి సొదొమ గొమొర్రా అవుతుంది. మరి కుటుంబంలో నువ్వు ఒక వ్యక్తివే కాదు ఉండేది, చాలా మంది ఉంటారు. దేవుడు అందరికీ నేర్పియాలనుకుంటున్నాడు, అందరినీ తన యొక్క కృపతో దీవించాలనుకుంటున్నాడు. మరి కానీ వారు చేసినటువంటి వాళ్ళ పాపపు ఆలోచన కావచ్చు, దేవుని సహవాసము కలిగి ఉండకపోవడం కావచ్చు, దేవుని మీద తిరుగుబాటు చేయడం కావచ్చు, దేవుని నిర్లక్ష్యం చేయడం కావచ్చు, అటువంటి పరిస్థితుల వలన దేవుడు వారికి నేర్పించడానికి ఆ సమస్యలను, ఆ కష్టాలను రానిచ్చినాడు. నిన్ను బట్టి అవునా నీ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టగలడు. పూర్తిగా పడిపోకుండా అవునా కొద్దిపాటి శేషం ఉన్నందుకు ఇశ్రాయేలు పట్టణం యొక్క పరిస్థితి సొదొమ గొమొర్రా కాలేదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి కొన్నిసార్లు మనకు కూడా నేను ప్రార్థన చేస్తున్నందుకే అవునా అనే ఒక చిన్న పొరపాటున ఒక అహంకారము, ఒక గర్వము రావచ్చు. ఏలియా విషయంలో అదే జరిగింది. దేవా నీ కొరకు పౌరుషంతో పోరాడే నేను తప్ప ఇంకా ఎవరు లేరు, అవునా ఒక్కడు కూడా మిగిలిలేడు అన్నప్పుడు దేవుడు తెలియజేసినాడు, బయలుకు గాని అవునా అక్కడున్న అష్టారోతు దేవతలకు గాని అన్యజనుల విగ్రహాలకు గాని మోకరిల్లని వాళ్ళు 7,000 మంది శేషము నాకు మిగిలి ఉన్నారు అంటాడు దేవుడు కదా. కొన్నిసార్లు నీ ప్రార్థన వల్ల ఉండొచ్చు, నీ కుటుంబం కొరకు నీ సంఘము చేస్తున్న ప్రార్థనను బట్టి కూడా దేవుడు నిన్ను నిలబెట్టి ఉండొచ్చు. అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎట్లా ఆలకించినాడో, నీ కుటుంబం కొరకు సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ సంఘము కొరకు అనేకమైన కుటుంబాలు ప్రార్థన చేస్తున్నందుకు దేవుడు ఇంకా మనము పూర్తిగా పడిపోకుండా మనము నిలబడి ఉండడానికి కారణమై ఉన్నాడు. ఇక్కడ కొద్దిపాటి శేషం, ఒక్క నీతిమంతుడు ఉంటే పట్టణాన్ని నేను నాశనం చెయ్యను అని వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. ఈరోజు మరి దేవుని కృపను బట్టి అనేకమైన సంఘాలు నిలబడున్నాయి, అనేకమైన క్రైస్తవ కుటుంబాలు నిలబడున్నాయంటే మరి ఈ మాటనే కారణం. మనలో మన నీతి ఏమి అంటే క్రీస్తు ఎడల మనం విశ్వాసము కలిగి ఉండడమే మన నీతి. అబ్రహాము నీతి ఏమి అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మన అందరికీ క్రీస్తు యేసు పట్ల ఉన్న విశ్వాసము, ఆయనతో మనకున్న సహవాసము, దేవుని కృపను బట్టి మన నీతి అయి ఉన్నది. ఆ నీతిని బట్టి, దేవుని యందు మనకున్న విశ్వాసమును బట్టి దేవుడు మనల్ని, మన కుటుంబాలను నిలబెడుతున్నాడు. అవునా కొన్నిసార్లు ఎటువంటి దుస్థితి వస్తుందంటే ఇంకా అందరూ అంటారు ఇక వాళ్ళ పని అయిపోయింది, ఇంకా వాళ్ళు అవునా పూర్తిగా నశించిపోయినారు, ఇంకా ఏం అవకాశం లేదు. అక్కడ యెషయా మొద్దు నుండి ఒక చిగురు పుట్టెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తది. దేవుడు నూతనముగా తన కార్యములను చేయగలడు. ఎండిపోయినటువంటి మొక్కలో నుండి అవునా చిగురును దేవుడు పుట్టించగలడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మనము ఇటువంటి విశ్వాసమును కలిగి ఉండాలి. ఖచ్చితంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. మన యొక్క దుస్థితి నుండి, మన యొక్క ప్రతి పరిస్థితి నుండి దేవుడు మనల్ని మారుస్తాడు అని. సో మనము కలిగి ఉన్న విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకొని ఉండాలా.
మనము పట్టుకొని ఉన్నందుకు సమస్యలు శోధనలు వస్తున్నాయి అనుకుంటే పొరపాటు. మనము పట్టుకొని ఉన్నందుకు ఆ సమస్యలు శోధనలు మనల్ని ముంచివేయకున్నాయి. మనము పూర్తిగా మునిగిపోకుండా క్రీస్తు విశ్వాసమును పట్టుకొని ఉన్నందుకు, ఆయన కృపను మనము నమ్ముకొని ఉన్నందుకు మనం మిగిలి ఉన్నాము, మనము నిలబడి ఉన్నాము అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. ఇక్కడ దేవుడు అందరికీ తెలియజేస్తున్నాడు. సొదొమ న్యాయాధిపతులారా అంటే నాయకులారా, సొదొమ గొమొర్రాను పరిపాలించేటువంటి రాజులారా, అధికారులారా మరియు జనములారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి, వాక్యమునకు చెవియొగ్గుడి. ఈరోజు మీరు మిగిలున్నారు, మీరు నిలబడున్నారు, సజీవ లెక్కల్లో ఉన్నారు. సమస్యలు, శోధనలు, శ్రమలు మిమ్మల్ని సంపూర్ణ నాశనానికి తీసుకుపోకుండా ఉన్నారు అంటే దేవుని కృప. మరి ఆ కృపలో మీరు ఏం చేయాలా? అవునా, దేవుని మహాకృపను బట్టి ఆయన యొక్క వాక్యమునకు, ఆయన మీకు ఇచ్చేటువంటి ఉపదేశమునకు చెవియొగ్గండి, లోబడండి. ఇప్పటికైనా ఇంకా మునిగిపోక ముందే, అవునా, ఇంకా మరణము మిమ్మల్ని మింగివేయక ముందే, కొద్దిగా మీరు నిలబడినప్పుడే దేవుని మహాకృపను నమ్ముకొని లోబడండి. హల్లెలూయా. దేవుని యొక్క అవునా కృప, మనము దేవుని యొక్క వాక్యమునకు మరొకసారి లోబడ్డానికి మనకు అవకాశం ఇస్తారు. అవునా, కొన్నిసార్లు కొందరికి ఎటువంటి అవకాశం ఉండదు. ఈరోజు సజీవ లెక్కల్లో భద్రపరచబడి ఉన్నామా? ఈరోజు దేవుని కృపను బట్టి అవునా మనము సంఘానికి రాగలిగిన స్థితిలో ఉన్నామా? ఇంకా దేవుని నిర్లక్ష్యం చేయకుండా, దేవుణ్ణి తిరుగుబాటు చేయకుండా, అవునా మనము పాపపు స్థితిలో పడిపోకుండా, దేవునికి దూరంగా ఉండడం వలన మన పాపముతో మన జీవితం అంతా గాయములు, పుండ్లు, దెబ్బలు, అటువంటి దరిద్రపు స్థితిలోకి రాకుండా రండి దేవుని దరికి, దేవుని మాటలు వినండి అని ప్రవక్త అయినటువంటి యెషయా పిలుస్తున్నాడు. అవునా, సొదొమ గొమొర్రా న్యాయాధిపతులారా, జనులారా, అందరూ రండి. కుటుంబ యజమానులారా, కుటుంబ సభ్యులారా, అందరూ దేవుని సన్నిధికి రండి, చెవి యొగ్గండి. మీ సమస్యలు పూర్తిగా పోవాలంటే కుటుంబమంతా లోబడాలి. మీ సమస్యలు పూర్తిగా పోవాలంటే, సంఘము దేవుని ప్రభావముతో నింపబడాలంటే సంఘమంతా లోబడాలి. అవునా, మరి ఎప్పుడైతే జనమంతా లోబడతారో దేశము దేవుని మహిమతో నింపబడుతుంది. దేవుడు సెలవిస్తున్నాడు, చెవి యొగ్గండి, మనము పాపములు వదిలిపెట్టండి, అవునా మీరు మీ గాయములను స్వస్థపరచుకోండి అని దేవుడు చెప్తలేడు. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే దేవుని సన్నిధికి రండి, చెవి యొగ్గండి. ఇక దేవుణ్ణి ఎదురించడం మానేసి, దేవుణ్ణి తిరస్కరించడం మానేసి దేవుని సన్నిధికి రండి. న్యాయాధిపతులారా, జనములారా, కుటుంబ యజమానులారా, కుటుంబ సభ్యులారా, అందరూ దేవుని యొద్దకు రండి. ఈరోజు మీరు నిలబడి ఉన్నారు అంటే ఆ దేవుని కృపనే కారణం. మరి ఆ నిలబడిన స్థితిలో నుండి అభివృద్ధి చెందిన స్థితిలోకి, ఫలించే స్థితిలోకి, సంపూర్ణత, సమాధానము, సంతోషము, సమృద్ధి కలిగిన కుటుంబముగా మనం ఉండాలంటే అందరము కూడా దేవునికి లోబడాల్సినటువంటి ఆవశ్యకత దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. మీ బలులు, మీ అర్పణల్లో నాకు ఇష్టం లేదు. అవునా, మీరు మెడ వంచకుండా
ఆ పరిసయ్యుని వలె ఉంటే నాకు ఇష్టం లేదు. మీరు ఎన్ని బలులైనా అర్పిస్తుండొచ్చు, అవునా, ఎంత కానుకలైనా నాకు ఇస్తుండొచ్చు కదా, నా సన్నిధికి మీరు వస్తుండొచ్చు. నా సన్నిధి 12వ వచనం, నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణంలో తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణం. దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను ఓర్చజాలను. దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని సన్నిధికి మీరు కనపడాలని వస్తున్నారు, నా ఆవరణంలో తిరుగుతున్నారు. ఎవరు రమ్మన్నారు? ఎవరికి కావాలా మీ బలులు, మీ నైవేద్యాలు, మీ ధూపార్పణాలు, ఇవన్నీ మీ ప్రకటనలు, మీ పండగలు, ఇవన్నీ నాకు అసహ్యముగా ఉన్నాయి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మనము పరిశుద్ధుల గుంపుగా, పరిశుద్ధమైన సంఘముగా ఉండాలనేది దేవుని ఆలోచన. కానీ ఇశ్రాయేలీల కాలంలో వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అంటే, పాపమును విడిచిపెట్టకుండా నైవేద్యాలు అర్పిస్తున్నారు, ధూపార్పణలు అర్పిస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, అవునా, విశ్రాంతి దినము, అమావాస్య దినము, మరియు సమాజ మందిరంలో గుంపుగా కూడుతున్నారు. ఆ గుంపును దేవుడు పాపుల గుంపు అని పిలుస్తున్నాడు. అవునా, ఎక్కడైతే 2-3 దేవుని నామమున చేరతారో అక్కడ నేనుంటాను అని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు కదా. మరి అక్కడ చేరినప్పుడు దేవుడు ఆ గుంపును తన యొక్క పరిశుద్ధమైన శరీరముగా, సంఘముగా పిలుస్తలేడు, పాపుల గుంపుగా పిలుస్తున్నాడు. ఎటువంటి పరిస్థితి చూడండి, దేవుడు పిలిచిన విషయానికి మరి జనాలు చేస్తున్న దానికి. ఈరోజు చర్చికి వస్తలేరా? చాలా మంది వస్తున్నారు. మీ అమావాస్య ఉత్సవములను, నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, మీ పండగలు, మీ ఉత్సవాలు, అవునా, మీ సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయంట? దేవునికి అసహ్యముగా ఉన్నాయంట. అవి దేవుణ్ణి బాధ పెడుతున్నాయంట. దేవుడు వాటిని సహించలేక విసిగిపోయి ఉన్నాడంట. దేవునికి నీ నుండి నా నుండి కావాల్సినది కానుకలు కాదు, నీ నుండి నా నుండి కావాల్సినది కొత్త కొత్త పండగలు కాదు. దేవునికి నీ నుండి నా నుండి ఆయన కోరుకుంటున్నది ఆయన సన్నిధికి మనం వచ్చి మన చెవి యొగ్గి ఆయన ఉపదేశం వినడం. మనం అప్పుడు పాపుల గుంపుగా ఉండడం. మనం ఎప్పుడైతే చెవి యొగ్గి ఆయన యొక్క ఉపదేశం వింటామో, ఆయన వాక్యము మన హృదయములోకి వెళ్ళి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో చాలా స్పష్టముగా ఉంటది, వాక్యము అనే ఉదక స్నానము నేను మీకు చేయిస్తాను అని. వాక్యముతో దేవుడు సంఘాన్ని కడగాలనుకుంటున్నాడు. మనము పాపుల గుంపుగా కాదు, పరిశుద్ధమైన సంఘముగా ఉండాలనేది దేవుని ఆలోచన. పరిశుద్ధమైన సంఘముగా ఎప్పుడు ఉంటాం మనము? గొప్ప బిల్డింగ్ కట్టినప్పుడా? అవునా, మరి మొన్న ఎవరో అంటున్నారు, ఈ చర్చి కట్టడానికి 2 కోట్లు అయ్యింది. కొందరు 20 కోట్లు పెట్టి కట్టిస్తారు, కొందరు 200 కోట్లు పెట్టి కట్టించే స్తోమత ఉంటది. అవునా, కొందరు విపరీతమైన కానుకలు ఇవ్వగలరు. మరి కొందరి చర్చెస్ లో చాలా పెద్ద స్టార్ పెడతారు క్రిస్మస్ కి. అవునా, మరి వాళ్ళంత డెకరేషన్ ఇంకొకరు ఎవరు చేయలేరు. ఇవన్నీ నాకు అవసరం లేదు అంటున్నాడు దేవుడు. నీ బిల్డింగ్ అవసరం లేదు, నీ క్రిస్మస్ పండగలు, ఈస్టర్ పండగలు, గుడ్ ఫ్రైడే ఉపవాస కాలాలు, మీ నియామకాలు అంటే సంఘము నియమించినటువంటి ఏవి అవసరం లేదు. మీరు నా సన్నిధికి వచ్చి చెవి యొగ్గి నా మాట వినండి అంటున్నాడు, నా ఉపదేశం వినండి. ఈరోజు పండగలను మనము జ్ఞాపకం చేసుకుంటే, క్రిస్మస్ పండగకు చాలా కుటుంబాలు వస్తారు. మరి దేవుని కృపను బట్టి కొద్దిపాటి శేషము వాక్యం వినడానికి వస్తాం. హల్లెలూయా. మిగిలిన కొద్దిపాటి శేషం. అవునా, మరి చాలా మంది కూడా తమ యొక్క ఆభరణాలను చూపించడానికి, తమ డ్రెస్సును చూపించడానికి కదా,
ఇంకొకరి డ్రెస్సులను చీరలను చూడడానికి వస్తారు కదా. చాలా మంది వాక్యానికి రారు, వాక్యం అయిపోయినాక లాస్ట్ లో వచ్చి ముట్టేసుకుంటారు. చాలా మంది వాక్యానికంటే ముందే వచ్చినా కూడా వాక్యానికి చెవి ఒగ్గరు. వాళ్ళు కానుకలు ఇస్తుండొచ్చు, అర్పణలు అర్పిస్తుండొచ్చు. దేవుడు ఆ విధమైన వారిని పరిశుద్ధమైన సంఘముగా పిలుస్తలేడు, పాపుల గుంపుగా పిలుస్తున్నాడు. మరి మీ క్రియలన్నీ నాకు అసహ్యము, నాకు బాధాకరము, నేను వీటిని సహించలేకున్నాను అంటున్నాడు. మనం అనుకుంటుండొచ్చు పండగ బాగా జరిగింది, బల గ్రాండ్ డెకరేషన్ చేసినాము, అవునా, మరి ఇంట్లో రకరకాల డిషెస్, నాన్ వెజ్ స్వీట్స్ చేసినాము, 10 మందికి పిలిచి భోజనాలు పెట్టినాము, అవునా, మంచి బట్టలు కొనుక్కున్నాము అని మనం సంతోషపడుతుండొచ్చు, కానీ దేవునికి సంతోషం లేదు అంటున్నాడు. మరి సంఘముకు రాకుండా దేవుని తిరస్కరిస్తున్న వాళ్ళు ఉన్నారు, సంఘానికి వచ్చి దేవుని వాక్యము విననోళ్ళు ఉన్నారు, దేవుని వాక్యం విని దానికి లోబడని జనము ఉన్నారు. దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నది విధేయత. విధేయత, తన మాటను విని ఆ మాటకు మనము లోబడి జీవించడం కదా. మనము ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలా, దేవునికి అంతకు మించిన సంతోషం లేదు. ఇంకా ఏ దాని ద్వారా కూడా నేను దేవుని సంతోష పెట్టలేం, దేవుణ్ణి మభ్యపెట్టలేం. దేవునికి కానుకలిచ్చి, అవునా, అక్కడ పాస్టర్ని మభ్యపెట్టగలం, తోటి సంఘ సభ్యులను మనం మభ్యపెట్టగలం, అవునా, కానుకల ద్వారా, మన అటెండెన్స్ వేసుకోవడం ద్వారా. వాటి వలన దేవునికి సంతోషం లేదు. ఈరోజు నా స్థితి చెడిపోయిన స్థితిలో కాదు, మనం బాగుపడిన స్థితిలో ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. కొద్దిపాటి శేషం మిగిలిన్నారు, అటువంటి జనమును దేవుడు బహుగా దీవించబోతున్నాడు. ఖచ్చితంగా వారికి తన అధికారము దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి కేవలం వాళ్ళు మాత్రం పొందుకోవడం కాదు, శరీరములో ఒక భాగం మాత్రమే ఆరోగ్యంగా ఉండి మిగిలిన భాగం అంతా అనారోగ్యంగా ఉంటే ఆ తలకు, అనగా ప్రభువైన యేసుక్రీస్తుకు సంతోషం లేదు, బాధ, అవునా, విసిగిపోయి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలీలు చేసినటువంటి పనులకు, ఈరోజు క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్నటువంటి పనులకు పెద్ద తేడా లేదు. వాక్యం పట్ల చాలా తక్కువ మంది, అవునా, ఇంట్రెస్ట్ గా వస్తున్నారు. మరి నాకు కూడా ఆ విషయం తెలియదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, 2014లో మరి సడన్ గా నేను ఒక చర్చ్ లో వాక్యం వింటుంటే, ఆ పాస్టరు సడన్ గా దేవుని ఆత్మతో నింపబడి పలికినాడు. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేస్తున్నాడు, ఇక్కడ 50,000 మంది వచ్చినారు, 50,000 మందిలో 500 మంది మాత్రమే వాక్యం వింటున్నారు, వాక్యానికి చెవి ఒగ్గుతున్నారు. 500 మంది మాత్రమే వాక్యం పట్ల ఆశతో, ఆకలితో వచ్చినారు అని అంటే 99% వాక్యం కొరకు రాలేదు, వాక్యానికి లోబడట్లేదు, వాక్యాన్ని చెవి ఒగ్గి వినటం లేదు. 1% మాత్రమే వింటున్నారు, కొద్దిపాటి శేషం మాత్రమే మిగిలి ఉంది వాక్యం వినడానికి, వాక్యం పట్ల ఆశ, ఆకలి కలిగి ఉంది. అవునా, నాకు అప్పటి వరకు కూడా తెలియదు. నేను గడిచిన 2 సంవత్సరాల నుండి నేను అప్పుడే పుట్టిన క్రైస్తవుణ్ణి, 2 సంవత్సరాలు అయింటది. అవునా, మరి దేవుడిని తెలుసుకొని దేవుని యొక్క వాక్యము నాకు అర్థం కాబట్టి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల కొంచెం ఎక్కువ కాలం అయింటది. అప్పటి వరకు కూడా నేను అందరూ 50,000 మంది వస్తుంటే 50,000 మంది వాక్యం కొరకే వస్తున్నారని నేను అనుకున్నా. కానీ ఆ పాస్టర్ ఆత్మతో నింపబడి చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యమై చుట్టుపక్కల చూస్తే నిజంగా అదే పరిస్థితి. ఫోన్లు చూసుకుంటున్నారు, ముచ్చట్లాడుకుంటున్నారు, అవునా, పిల్లలకు తినిపిస్తున్నారు, కొందరు గురక పెట్టి నిద్రపోతున్నారు. అవునా, ఏదో అంటే నాకు బాధ అనిపించింది. ఎందుకు దేవా ఈ పరిస్థితి అంటే, మరి రీసెంట్ గా దేవుడు తెలియజేసినాడు, పాస్టర్లు ఏం చేస్తున్నారు, దేవుడు ధనం ఇస్తాడు, దేవుడు స్వస్థత ఇస్తాడు, దేవుడు సంతానం ఇస్తాడు, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, రండి దేవుని దగ్గరికి.
మరి ఉద్యోగం కొరకో, సంతానం కొరకో, ఆరోగ్యం కొరకో వచ్చిన వాళ్ళు వాక్యం ఎందుకు వింటారు? నాకు రీసెంట్ గా తెలియజేసినాడు. ఆ రోజు ఆత్మ ద్వారా మాట్లాడింది నేనే, కానీ మరి ఆ పాస్టర్లే కారణం. ఈరోజు దేవుని వాక్యం వినడానికి కాకుండా మిగిలిన విషయాల కొరకు జనాలు రావడం కారణం ఎవరు అంటే కూడా మళ్ళా పాస్టర్లే. ఆ పాస్టర్లే ప్రమోట్ చేస్తున్నారు. దేవుడు ఐశ్వర్యం ఇస్తాడు. అరే, దేవుని ఉపదేశం వినడానికి రండి. ఆ ఉపదేశము ద్వారా మీ జీవితాలు బాగుపడతాయి, అంతరంగం బాగుపడుతుంది, మీ మాట తీరు, మీ ప్రవర్తన బాగైతుంది అని పిలుస్తలేరు. రండి పొందుకోవడానికి. ఏం పొందుకోవడానికి? దేవుని జ్ఞానము, దేవుని యందు విశ్వాసం కాదు. మీ లోక సంబంధమైన అవసరాలు, శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి రండి అని వాళ్ళే పిలుస్తున్నారు. మళ్ళా వాళ్ళే అంటున్నారు 1% అవునా వాక్యం వినడానికి వస్తున్నారు. వాక్యం పట్ల ఆశ కంటే మరి మిగిలిన విషయాల మీద ఆశను పాస్టర్లు, మనుషులు కలిగి ఉన్నారు. అందుకని చెవి యొగ్గుతలేరు. అందుకని వాళ్ళ స్థితి దుస్థితిగా మారింది. దేవుడు నీకు నాకు సెలవిస్తున్నాడు. దేవుడు ఏ అవసరం తీర్చినా తీర్చకపోయినా వాటికి అతీతంగా నువ్వు నేను వాక్యం వినడానికి వద్దాం. వాక్యము ద్వారా దేవుడు మనలో ఉన్న కలంకాలను, దేవుడు మనలో ఉన్నటువంటి పాపమును కడిగేస్తాడు. మనలను నిర్దోషమైన వారిగా, పరిశుద్ధమైన వారిగా, మహిమగల సంఘముగా దేవుడు తన ఎదుట నిలబెట్టుకుంటాడు. పాపుల గుంపులో నుండి మనల్ని ప్రత్యేకపరిచినాడు దేవుడు. హల్లెలూయా. వాక్యము అనే ఉపదేశమున కొరకు నువ్వు నేను రాకుండా ఇంకా దేని కొరకు సంఘం యుద్ధకు రావద్దు. ఉపదేశం వినడానికి నేను వెళ్తున్నా. అవసరాలు అన్ని సెకండరీ. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, మీకు కావలసినవన్నీ అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఈరోజు దేవుని నుండి మనం పొందుకున్న గొప్ప మేలు ఆయన రక్షణ. ప్రాణం పెట్టి ఇచ్చినాడు. అటువంటి దేవుణ్ణి మనము ఈ చిన్న చిన్న వాటి కొరకు కాదు మనం ఉపయోగించుకోవాల్సింది. మనం ఆయన జ్ఞానముతో మనము కడగబడాల, మన పుండ్లు పిండబడాలా, మన గాయములు కట్టబడాలా, మన దెబ్బలకు తైలముతో మెత్తన చేయబడాలి. అది వాక్యము ద్వారా మాత్రమే సాధ్యం. వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. వాక్యమే మనల్ని, మన గాయాలను కడతది. నేను రోగముతో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టి తిని ఆయన వాక్యము పంపించి నన్ను స్వస్థపరిచెను. వాక్యము కొరకు మనము దేవుని సన్నిధికి చేరదాం. ఈరోజు మన దుస్థితి నుండి మనం విడుదల పొందుకోవాలంటే కుటుంబమంతా వాక్యం వినడానికి కూర్చున్నాం. హల్లెలూయా. దేవుడు ప్రతి బలహీన స్థితిని తీసేస్తాడు. కొద్దిపాటి శేషము కాదు, దేవుడు అప్పుడు సాక్ష్యం ఇస్తాడు. బహుగా శేషము నా కొరకు మిగిలింది. 99% కాదు, 100% వాక్యము కొరకు వినేవాళ్ళు ఉన్నారు అని దేవుని ఆత్మతో మనం చెప్పాలి. దేవునికి బాధాకరమైన స్థితిలో పాపుల గుంపు ఉంది. దేవుణ్ణి సంతోష పెట్టే స్థితిలో పరిశుద్ధుల సంఘం ఉండాలి. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గి ఆశ కలిగి ఆకలితో మనం వచ్చినప్పుడు. అప్పుడు దేవుడు నీవు మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, మీకు కావలసినవన్నీ అనుగ్రహింపబడు. హల్లెలూయా. కావలసిన వాటి కొరకు కాదు మనం ప్రాధాన్యత ఇయ్యాల్సింది, దేవుని మాటల కొరకు. ఆ మాటల ద్వారా మనము అన్ని విధములుగా దీవించబడతాము, నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. దేవుని ఎడల మనకు కలిగిన నీతిని బట్టి దేవుడు మనల్ని, మన కుటుంబాలను సంపూర్ణముగా రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరము దేవుని రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం. తండ్రి అయిన దేవా, నీ మహాకృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు రక్తమాంసాల్లో పాలు పంచుకోవడానికి వచ్చి ఉన్నాం తండ్రి. అయినా నీ యొక్క వాక్యమును చెవియొగ్గి వినే ధన్యతను మా అందరికీ దయచేయండి నాయన.
ఎంతమంది సంఖ్య వచ్చినారో అనేది ముఖ్యము కాదు ప్రభువా. ఎంతమంది వాక్యం విన్నారు అనేది నువ్వు చూస్తున్నావు తండ్రి. ఎంతమంది వాక్యం పట్ల ఆశ కలిగి ఉన్నారు అనేది నువ్వు చూస్తున్నావు నాయన. అవును ప్రభువా, వాక్యం పట్ల ఆశ కలిగి ఉన్న నాయన గుంపును పరిశుద్ధుల సంఘముగా నువ్వు పిలుస్తున్నావు. వాక్యానికి చెవి యొగ్గని వారిని, వాళ్ళు ఎన్ని పండగలు చేసుకొని, ఎన్ని కానుకలు ఇయ్యని, ఎన్ని బలులు సమర్పించని, ధూపమును అర్పణగా ఇవ్వని వాళ్ళని పాపుల గుంపుగా నువ్వు పిలుస్తున్నావు తండ్రి. ప్రభువా, పాపుల గుంపుగా మేముండుట్లకు నువ్వు ప్రాణం అర్పించలేదు నాయన. పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైన వారిగా, మహిమగల సంఘముగా నీ ఎదుట మమ్మల్ని నిలబెట్టుకోవాలని నీ ప్రాణమును అర్పించి నీ వాక్యమును నీ ఆత్మను మాకు అనుగ్రహించినావు. పరిశుద్ధపరచండి నాయన. నీ వాక్యముతో నీ ఆత్మతో ప్రతి ఉదయము మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నందుకు స్తోత్రం నాయన. మరి ఈ రొట్టెను మా ప్రభువైన యేసుక్రీస్తు శరీరముగా, ఈ పాత్రలోనిది మా ప్రభువైన యేసుక్రీస్తు రక్తముగా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి స్వీకరిస్తున్నాము. నీ రక్తమాంసముల ద్వారా కూడా మా రక్తమాంసములను పరిశుద్ధపరచండి. మాలో ఉన్న ప్రతి చెడును మా నుండి విసర్జింప చేయండి నాయన. పాపుల గుంపుగా కాకుండా పరిశుద్ధ సంఘముగా మేము జీవించులాగున నాయన మా ఈ శేషమును బలపరచండి. విస్తారమైన వనముగా మమ్మల్ని దీవించండి. అవును ప్రభువా, చిగురుగానే కాదు ప్రభువా, విస్తారమైన వనముగా నా జనము నాకున్నారు అని నువ్వు సెలవిచ్చినట్లుగా నేను మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, నువ్వు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెను విడిచినాం తండ్రి. నువ్వు చిందించిన రక్తము ద్వారా నాయన మేమందరము పాపము నుండి విమోచించబడినాం. అందరం వేసే శరీరమును నిజమైన ఆహారముగా తిని, వేసే రక్తం నిజమైన పానముగా తాగి, ప్రభువైన యేసుక్రీస్తు నందు మనము, మన యందు ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, ఆయన రక్తమాంసాల ద్వారా మన యందు నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్న ప్రభువా, మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన. మా నడినెత్తిన ఉన్నటువంటి రోగమును నాయన, మా హృదయంలో ఉన్న బలహీనతను తీసివేయండి నాయన. అవసరాల కొరకు ఆశ కలిగి కాకుండా వాక్యము, నువ్వు ఉపదేశము కొరకు మేము ఆకలిని, ఆశను నాయన, విధేయతను కలిగి నీ సన్నిధికి వచ్చేలాగున మమ్మల్ని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ, తద్వారా మేము పరిశుద్ధపడి నాయన పరిశుద్ధ జీవితాన్ని క్రీస్తునందు కలిగి ఉండి అనేకులకు సాక్షులుగా, నీ సువార్థికులుగా మేముండులాగున మమ్మల్ని దీవించమని, నువ్వు ఈ ఉదయము మాకిచ్చినటువంటి నీ నామమును, సంఘ సహవాసమును, నీ ఆత్మ ప్రత్యక్షతను, నీ వాక్య బోధను, ఉపదేశమును, నీ రక్తమాంసముల భోజనమును బట్టి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము అనుదినము మనకు తోడుగా ఉంటూ, క్రీస్తు రాకడ వరకు వాక్యము ద్వారా మనము కడగబడి పరిశుద్ధమైన సంఘముగా, దేవుని జనముగా మనము పిలుచులాగున దేవుడు మనల్ని ఆశీర్వదించి తన కృపలో, తన వాక్యములో, తన ఆత్మలో, జీవములో, పరిశుద్ధతలో, ప్రేమలో మనల్ని భద్రపరిచి కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.